హే గైస్, ఈరోజు మనం ఏంటంటే చాలామంది ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఇలాంటి వాటిల్లో బిజినెస్ చేస్తుంటారు అనమాట. సో బిజినెస్ చేసినప్పుడు వాళ్ళకి మెయిన్ ముఖ్యంగా కావాల్సింది కామెంట్స్కి రిప్లైస్ అనమాట. కామెంట్స్కి రిప్లై చేయాలంటే చాలామంది చూడండి, మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే కామెంట్లో లింక్ అని చెప్పి కామెంట్ చేయండి, డైరెక్ట్ మీకు డిఎం వస్తుందని చెప్తారు. సో ఈ లింక్ కావాలంటే ప్రోడక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి, మీకు డిఎం చేస్తుందని చెప్తారు. సో మీకు ఈ యాప్ కావాలంటే కామెంట్లో యాప్ అని చెప్పి కామెంట్ చేయండి, మీకు డైరెక్ట్ డిఎం చేస్తామని చెప్తారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకలా పంపరు అనమాట. దీన్ని ఆటోమేషన్ అంటారు. సో ఆటోమేషన్ అంటే ఏంటంటే మీరు నేను లింక్ అని చెప్పాను కదా, LINK అని కొడితేనే మాత్రం అది అలా కామెంట్ చేస్తేనే మీకు డైరెక్ట్ డిఎం మెసేజ్ వస్తుంది అనమాట, లేదంటే రాదు. మీరు దాంట్లో LINKలో ఒక్కటి తప్పు చేసినా సరే మీకు రాదనమాట. దాన్ని ఆటోమేషన్ అంటారు. సో ఈ ఆటోమేషన్ చేసుకోవడం వల్ల మీ ఇన్స్టాగ్రామ్ గ్రోత్ అవుతుంది, వాట్సాప్లో బిజినెస్ గ్రోత్ అవుతుంది, యూట్యూబ్ లింకుల వల్ల కూడా గ్రోత్ అవుతుంది. సో ఇలా గ్రోత్ చేసుకోవచ్చు అనమాట. సో ఆటోమేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే చాలా మందికి ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ రీల్స్ ఇవన్నీ వైరల్ అయిపోతుంటాయి అనమాట. సో ఎంత కష్టపడినా సరే కొంతమందికి గ్రోత్ ఉండదు, కానీ కొంతమందికి అయితే అకౌంట్ గ్రోత్ అయిపోద్ది అండ్ రీల్స్ కూడా వైరల్ అయిపోతాయి. దాని రీజన్ ఏంటంటే కామెంట్స్ అనమాట. సో సోషల్ మీడియాలో కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చామనుకో చాలా బాగా గ్రోత్ అవుద్ది. రిప్లైస్ ఇవ్వాలనుకుంటే కొన్ని వేలు వస్తాయి. సో వాటికి రిప్లై ఇవ్వలేం కాబట్టి చాలామంది ఆటోమేషన్ పెడతారనమాట. పెద్ద పెద్ద ఛానల్స్ అన్న వాళ్ళు ఆటోమేషన్ పెడతారు. ఆటోమేషన్ అంటే ఏంటి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఒక వీడియో చూపిస్తున్నా చూడండి, చాలా పనిచేస్తుంది. సో ఈ యాప్ కావాలంటే కింద కామెంట్లో యాప్ అని చెప్పి కామెంట్ చేయండి. చూసారు కదా. సో ఈ వీడియోని ఏమంటాను, సో లింక్ కావాలితే లింక్ అని కామెంట్ చేయండి, యాప్ అని కామెంట్ చేయండి, ప్రోడక్ట్ అని కామెంట్ చేయండి అని చెప్తాను కదా. సో ఇదంతా ఆటోమేషన్ అనమాట. ఆటోమేటిక్గా రిప్లైస్ ఇస్తాయి, నేను ఇవ్వను, ఆటోమేటిక్గా అదే ఇస్తుంది అనమాట. సో దానికోసం ఈ వీడియో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసుకుని దాంట్లో మెనీ చాట్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇంకా చాలా దూరం ఉంటుంది గెట్ స్టార్ట్ అని, అది క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఫేస్బుక్ క్లిక్ చేసుకోండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి. టిక్టాక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఇవన్నీ ఆటోమేషన్ ద్వారా పెట్టుకోవచ్చు. మనం బిజినెస్ చేస్తారు కదా, వాట్సాప్ బిజినెస్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు బిజినెస్. సో ఫేస్బుక్ క్లిక్ చేశాను, తర్వాత కంటిన్యూ తెలుగు అని క్లిక్ చేశాను. అంటే ఇప్పుడు నాకు ఫేస్బుక్ లాగిన్ అయిపోయింది. పైన కనపడుతుంది చూడండి, ఫేస్బుక్ రైట్ సైడ్ని ఫేస్బుక్ లాగిన్ అయింది. ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ కావాలి, నాకు ఇన్స్టాగ్రామ్కి మెయిన్ కాబట్టి యాడ్ అని క్లిక్ చేశాను, ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేశాను, గో టు అని చెప్పి కొట్టాను, ఎందుకంటే ఆల్రెడీ లాగిన్ అయిపోయింది కాబట్టి. క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది, ఎందుకంటే ఫేస్బుక్కే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రెండు ఒకటే, ఇన్స్టాగ్రామ్ కూడా. సో ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది కాబట్టి క్లిక్ చేసి ఎలా క్లిక్ చేశాను అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి మెనీ చాట్కి యాడ్ చేస్తున్నాం అనమాట. మనం పర్మిషన్ ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్లాన్ అడుగుతుంది. సో ప్లాన్ వద్దు, పక్కన స్టార్ట్ విత్ క్లిక్ చేయండి. అంటే మనకు 1000 కామెంట్స్ వస్తాయన్నమాట. సో ఎక్కువ బాగా క్లిక్ అయితే అప్పుడు మార్చుకోండి ప్లాన్. సో ఇక్కడ మీ ఇష్టం, ఏదైనా క్లిక్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇవన్నీ మీ ఇష్టం అనమాట. నేను మామూలుగా క్లిక్ చేసేస్తున్నాను, మీరు నచ్చిన క్లిక్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. సో మీకు బాగా వ్యూస్ బాగా వస్తున్నాయి అనుకో, అప్పుడు మీరు మార్చుకోండి, అంటే పేడ్ తీసుకోండి. చిన్న చిన్న ఛానల్స్ అయితే ఇలాగా ట్రై అని క్లిక్ చేసుకోండి, ఓకేనా. అంటే 1000 మెసేజ్లోకి రిప్లైస్ వస్తాయి అనమాట. సో అయిపోయిన తర్వాత లెట్ స్టార్ట్ అని క్లిక్ చేశాను. ఇక్కడ ఆటోమేషన్ ఉంది కదా, ఇది మెయిన్ అనమాట. చాలామంది పాపులర్, ఇది చాలామంది ఇదే యూజ్ చేస్తారు. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జాగ్రత్తగా చూడండి, మొత్తం అర్థమవుతుంది మీకు. యాడ్ అని క్లిక్ చేసి ఆటోమేషను. సో ఫస్ట్ చూడండి, ఆటో డిఎం కామెంట్స్ ఇంకా చాలా ఉంటాయి. మనకు మెయిన్ ఇదే అనమాట, ఎక్కువ యూజ్ చేసేది. దాన్ని క్లిక్ చేసుకుంటున్నాను. బిజినెస్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ లెఫ్ట్లో కనబడ్డాయి వీడియోస్, మనం ఏమేమి వీడియోస్ పెట్టామో ఎన్ని వీడియోస్ ఉన్నాయి. సో సీయాలని కొడితే మొత్తం మనం ఎన్ని వీడియోస్ పెట్టామో మొత్తం అంతా వచ్చేస్తుంది. సో దాంట్లో ఒక వీడియోకి నేను యాడ్ చేస్తాను చూడండి. సో దీంట్లో మస్కిటో కిల్లర్ అని చెప్పేసి అదొకటి వీడియో పెడితే చాలా కామెంట్స్ వచ్చినాయి. సో దానికి రిప్లైస్ ఇవ్వలేకపోయాను నేను. ఎగ్జాంపుల్ చూడండి, ఎనీ పోస్టా లేకపోతే నెక్స్ట్ పోస్ట్ అని చెప్పి కింద ఉన్నాయి కదా, అది కాకుండా నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఈ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అక్కడ రాయాలన్నమాట మనం. అంటే వీడియోలో మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మస్కిటో అని చెప్పి కామెంట్ చేయండి అంటే అక్కడ మస్కిటో రాయాలి. లింక్ అని కామెంట్ చేయండి అంటే లింక్ అని రాయాలి. సో వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో అక్కడ ఏం రాస్తున్నాం, లింక్ అని చెప్పి రాస్తున్నాను. మస్కిటో కిల్లర్కి లింక్ కావాలనుకుంటే లింక్ అని రాస్తున్నాను. ఎవరైనా లింక్ అని రాస్తేనే వెళ్తుంది, లేదా రాదు. వేరేగా రాస్తే మాత్రం వెళ్ళదు ఇంకా వాళ్ళకి, ఓకేనా. ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సెండ్ మీద లింక్ అని క్లిక్ చేసి చూడండి, రైట్ సైడ్ మనం చూపిస్తుంది చూడు ఎలా వస్తుందండి అని. ఇక్కడ రాయాలన్నమాట. ఏంటి దాని పేరేంటి, మస్కిటో కిల్లర్ కదా, అంటే నేను పెట్టింది మస్కిటో కిల్లర్ అని రాశాను. దాని కింద లింక్ ఇచ్చాను, అంటే మస్కిటో కిల్లర్ లింక్ అనమాట. అది క్లిక్ చేసి
యాడ్ బటన్ అంటే ఓపెన్ అని చెప్పారన్నమాట. అంటే వాళ్ళకి రైట్ సైడ్ చూడండి వస్తుంది, అలా వస్తాయి అనమాట. ఫస్ట్ మెసేజ్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే అప్పుడు ఓపెన్ అని వస్తుంది అనమాట. ఓపెన్ క్లిక్ చేసుకుంటే వాళ్ళకి డైరెక్ట్గా ఆ లింక్లోకి వెళ్ళిపోతారు. సో దాని కిందకు వచ్చి ఇది ఓకే చేయాలి. ఫస్ట్ మనం ఇది ఓకే చేసుకుని అప్పుడు కామెంట్లు వెళ్తాయి. ఈ కింద ఆప్షన్ ఉన్నాయి కదా 3 బ్లూ కలర్లో, ఇవన్నీ ఇంకా ఎక్కువ ఫీచర్స్ అనమాట. సో అవి కావాలనుకుంటే మనం మనీ పెట్టాలి. నార్మల్గా అయితే ఇది ఉంటే సరిపోద్ది అనమాట. ఒక 1000 రీప్లేస్ వస్తాయి అనమాట. అంటే హాయ్ అని పెడితే రిప్లైస్ వస్తాయి అనమాట. చూడండి అది ఓకే చేస్తే వచ్చింది చూసారా, థ్యాంక్ యూ, మెసేజ్, నైస్, ఇవన్నీ వస్తాయి అనమాట. చూడండి రైట్ సైడ్ చూపిస్తుంది చూసారు కదా, లోపల టీవీలో పెట్టి గో లైవ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు లైవ్లోకి వెళ్ళిపోయింది. సో డన్ క్లిక్ చేసేయండి. ఇప్పుడు లైవ్లో ఇక్కడ మనకి ఈ ప్లేస్లోనే అక్కడ స్టాప్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో చూపిస్తుంది అనమాట, ఎక్కడ ఉంది, ఎంతమందికి వెళ్ళింది అన్నీ చూపిస్తుంది. సో దీన్ని ఇలా క్లిక్ చేసుకుని ఒకవేళ ఇది వద్దు అనుకుంటే ఆటోమేటిక్ వద్దు అనుకుంటే క్లిక్ చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు. లేదు కొత్తది కావాలనుకో పైన యాడ్ క్లిక్ చేసుకుని మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోస్కి మళ్ళీ వేరే ఆటోమేషన్ పెట్టాలనుకుంటే మళ్ళీ కూడా వేరే ఆటోమేషన్ పెట్టుకోవచ్చు. కానీ 1000 వస్తాయి ఫ్రీగానే. ఇంకా ఎక్కువ రావాలనుకుంటే మాత్రం కష్టం. సో ఇలా కాకుండా మీకు ఇంకా క్లియర్గా టెక్స్ట్ వైజ్ మీకు కావాలనుకుంటే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ అని చెప్పి ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో telugutechilohit.com అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే కింద సెర్చ్ ఉంది కదా, ఆ సెర్చ్లో ఆటోమేషన్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ అయితే మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చాలా నీట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే. అంతేకాకుండా మీలో ఎవరో షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్, మింత్రా, అమెజాన్ వీటిల్లో ఆఫర్ పెట్టి తీసేస్తారనమాట. ఆఫర్ పెట్టడం అంటే నైట్ ఈవినింగ్ పెడతారు, 12 o'clock పెడతారు, మళ్ళీ తీసేస్తారనమాట. ఇలాంటి ఆఫర్ తీసుకొచ్చి మన టెలిగ్రామ్ పోస్ట్ చేస్తూ ఉంటాం. ఎక్స్ట్రా పే అని చెప్పి సెర్చ్ చేయండి, దాంట్లో క్లియర్గా ఉంటుంది అనమాట. ఈజీగా పర్చేస్ చేసుకో, చాలా మంది సేవ్ చేసుకోవచ్చు. సో ఆ టెలిగ్రామ్ మీరు ఫాలో ఉంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి telugutechilohit.com అని చెప్పి సెర్చ్ చేసి దాంట్లో సెర్చ్లో టెలిగ్రామ్ అని చెప్పి సెర్చ్ చేయండి. అందులో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వండి. చాలా మంది సేవ్ చేసుకోవచ్చు.